ఏదో వాక్యానికి అర్థం పిల్లరా చూడండి. కీర్తనలు 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు అందరూ కూడా వినండి. ఓకేనా? నీవు మనసులో జ్ఞాపకం చేసుకున్నకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి ప్రభువా, ఇప్పుడు అంతులమైన మమ్మల్ని ప్రేమించి ఆదరించి మరి ఈనాడు ప్రభా వారి కాలంలో ఈ ప్యాసెంజరు నీ ఘనమైన నామం ఆదరించడానికి, పూజించడానికి మీరు ఇచ్చిన తండ్రి శ్రేష్టమైన అవకాశం కలుగుతా. మరి తండ్రి ఈ సమయంలో నేను దేని బిడ్డలుగా ప్రభా తండ్రి నాతో మాట్లాడడానికి అయ్యా మీరు ఇష్టపడ్డావు. అది గురించి వాళ్ళందరితో మాట్లాడడానికి ఇష్టపడుతుంది, ఇష్టం ఉందా ప్రభానైనా తండ్రి నీ వాక్యమే మాకు దేవాకారంగా నీ వాక్యం చేత మాతో మాట్లాడి ప్రభా తండ్రి మాత్రమే కావలసిన అయ్యా ఆహారాన్ని సమృద్ధిగా ప్రభావం మా తలంపులు, మా ఉద్దేశాలు, మా ఆలోచనలు అయ్యా మా యొక్క తండ్రి ప్రతిదీ కూడా నీ స్వాతంలో ఉండడానికి సహాయం ఇచ్చేది ప్రభావ తండ్రి. వెనగలి చెవులు గ్రహించే మనసును ఇవ్వండి. నీ మెలని స్వరం చేత మాతో మాట్లాడి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు తెలుసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుత్వ చంద్ర ప్రేర ఇక్కడ దేవుని వాక్యంలో కీర్తనకారుడు ఈ రీతిగా విషయం చెప్తున్నాడు. నువ్వు మనసును జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాడు ఏపాటి వాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంటే దేవుడు మనసుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని? మనసు యొక్క దేవునికి స్తోత్రం. మనకి దేవుడి దగ్గరికి జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నిజము జ్ఞాపకం చేసుకోవచ్చు వచ్చింది అంటే దేవుడు ప్రేమ గలవాడు. దేవునికి స్తోత్రం. మనమే ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అండి. మనం ఎప్పుడు కూడా మన వాసము అండి తలస్తూ ఆ తల్లిదండ్రులు మనం తలచుకుంటాము అండి. పిల్లల పక్క వాళ్ళు వచ్చేదాకా ఏం చేస్తున్నాడో, ఏమన్నాడో, తిన్నాడో లేదో, లేదా ఎక్కడికైనా ఏ పనికైనా వెళ్ళినా, లేదా ఏ ఊరని వెళ్ళినా, బంధువులకి వెళ్ళినా మనం ఏం చేస్తామో పిల్లడు కూడా తల్లిదండ్రులు తప్పిస్తూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు? మా అమ్మ ఏం చేస్తుంది, మా డాడీ ఏం చేస్తారో, లేకపోతే మా ఫ్రెండ్స్ ఏం చేస్తారో అని ఏం చేస్తాం. మన దగ్గర వాళ్ళు లేకపోయినా మనల్ని వాళ్ళే జ్ఞాపకం చేసుకోవడం, గుర్తు చేసుకోవడం అన్నమాట. ఎందుకంటే వాళ్ళతో మనం ఉన్నప్పుడు స్నేహితులుగా తిరిగినప్పుడు అక్కడ కలిగిన మనము వాళ్ళకి కలిగిన అనుభవంలో జ్ఞాపకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటే అది ఊహించుకుని వాటిని కలిసి గడుచుకుంటాం. అదిలోయ అలాగే మనకు ఎలాగైతే ఈ లోపల మన స్నేహితులు జ్ఞాపకం చేసుకుంటాము, అంటే మన యొక్క బంధువులు జ్ఞాపకం చేసుకుంటాం, మన కుటుంబస్తులు జ్ఞాపకం చేసుకుంటాము. అయితే దేవాలయుడైతే ఎవరు జ్ఞాపకం చేసుకుంటాడంటే మనందరినీ జ్ఞాపకం చేసుకునేది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే మనందరినీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అంటే దేవుడు ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో మనల్ని ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నారంటే ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే మన అవసరం బట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే పక్కనలోని బాలుడు గుర్తొచ్చడం ఎందుకు గుర్తొస్తాడంటే వాణి గారి దగ్గర పెన్ను ఉంటుంది, వాళ్ళ దగ్గరికి నాకు పెన్ను అవసరం ఉందండి. నా అవసరం ఎవరు తింటారు? వాణి గారి దగ్గరికి వెళ్తే పెన్ను దొరుకుతాను, కట్ చేసి వచ్చారు దగ్గర కదా. అలాగే లేకపోతే చదువుకుంటుంటే ఒక నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాయాలంటే చదువుకునేటప్పుడు ఆ నోట్స్ని అలాంటి వ్యక్తి దగ్గర ఉంది కదా, అక్కడికి వెళ్తే నా స్నేహితుడి దగ్గరికి వెళ్తే నాకు పని అవుతుందని చెప్పని వెళ్తాం. అంటే మన అవసరాన్ని బట్టి మనం ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటాం, అంతే కదా. మన అవసరం ఉంటేనే జ్ఞాపకం చేసుకుంటాం. మన అవసరం లేకపోతే మనం ఆ వ్యక్తిని అంతగా జ్ఞాపకం ఉంటాడు. కానీ అవసరాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుడు అయితే అంటే ఎలా జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? ఆయన మనలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన ఎలా జ్ఞాపకం చేసుకుంటాడంటే మన అవసరత ఏంటి, మన అక్కలు ఏంటో, అంటే మన అవసరం ఏంటో తీర్చడానికి జ్ఞాపకం చేసుకుంటాడంట. అందుకనే దేవుడు గొప్పవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మన ఎత్తి జ్ఞాపకం చేసుకుంటాడా? మన అవసరం ఏంటో, మనకు అక్కలు ఏంటో, మనకు కూడా కొదువు ఏంటో, ఆ కొదువుని ఏంటి ఆ కొదువు తీర్చడానికి దేవుడు వల్లే జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే దేవుడికి గలతీ పత్రికలో చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ వచనం చదువుదాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీలను పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్నవారిని విమోచించుటగా ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో మన హృదయంలోనికి పంపాడు. ఎవరికి స్తోత్రం కలిగిందా? కాబట్టి కాదు కుమారుడివే, కుమారుడు అయితే దేవుడి ద్వారా వారసుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడు మనల్ని మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి తెలుసా? దేవుడు తన కుమార్తెని లోకానికి పంపించాడు. దేవుడికి స్తోత్రం. కుమార్తె దేవుడి లోకానికి ఎందుకు పంపించాడు? కుమార్తె ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కుమారుడు అనుగ్రహింపబడు అని మనము చదువుతాం. దేవుడికి స్తోత్రం. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ కుమారుడు ఎందుకు మనకు అనుగ్రహింపబడ్డాడంటే మనకు చూపించడా 7వ వచనం. కాబట్టి నేను ఒక దాసుడు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుడి ద్వారా వారసుడు అని. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే దాసులుగా ఉన్న మనం. అంటే ఎవరి దాసులుగా ఉన్నది లోపల అంటే పాపానికి దాసులుగా ఉన్నాం మనం. ఎవరి దాసులు అన్నా అంటే పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణానికి మనము మరణం కూడా నడిపించే ఆ పాపంలో మనం పాపములో బంధించబడ్డాము. పాపాన్ని బంధించి తన దాసులుగా మార్చుకుంది, బానిసలుగా మార్చింది. ఆ బానిసత్వాన్ని తెచ్చుకోవడానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడును. అందుకని ఆయన కొరకు యెషయా 9:6 ఉంటాడు. ఏదైనా మనకు కుమారుడు అనుగ్రహింపబడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిశ్చితంగా ఆయన బలం దేవుడు. ఆయన అంటే సమాధానం కర్త అయినా అది నాయకుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అది దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని కుమారుగా దేవుడి లోకానికి మన వరకు దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆయన మన ప్రార్థన వరకు కుమారుడు అంటే ఆ కుమారుడు దేవుడు అంటే మత్తయి సువార్త 21:30 దేవుడిగాక. హల్లెలూయా. ఏంటంటే ఆయన ఒక కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఎవరికి స్తోత్రం. అందుకే మనకు అంటే మన పాపముల నుండి మనల్ని రక్షించడానికి దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి హల్లెలూయా. 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 ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నాము. మన అవసరంతో జ్ఞాపకం చేసుకుంటారు. కానీ మన అవసరం ఉంటే మన అవసరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటాము. మన అవసరం లేకపోతే మనకి ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్ వాక్యం దేవుడు బైబిల్ ఏం చెప్తుంటే మనుషుల నమ్ముడి కంటే రాజుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి అన్నాడు. అందులో దేవుడు నమ్మదగిన వాడిని బైబిల్లో ఆయన గురించి రాయబడింది. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మరి నిన్ను ఎన్నడుకు విడవరు ఎడబాయిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన పాపంలో ఉన్న దగ్గర ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మనం రక్షించడానికి ఆయన కుమారుని లోపలికి వచ్చి మనందరం వరకు ఆయన ఏం చేసినట్టు తన శిలువలో మరి శిలువలో మరి తన రక్తాన్ని మనకు చెందించాడు, అర్పించాడు. అందుని బట్టి మనందరం పిల్లగా దేవుడికి రుణస్థులమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలిగింది. కానీ పాపం నుంచి మనం ఏం చేశాడంటే కుమారునిగా చేశాడు. ఏం చేశాడంట? పాపం చేశాడు, ఆయన పిల్లగా చేసుకున్నాడు. ఆయన పిల్లగా చేసుకున్నాడు. పిల్లగా చేసుకోవడమే కాకుండా ఆయన వారసుగా చేసుకున్నాడట. దేవుడికి వారసుగా ఏమవుతాం మనం? ఈ అక్కడి బ్రహ్మాండాన్ని దేవుడే సృష్టించాడు. ఈ సృష్టి అంతటికి కూడా ఎవరి వారసులు? మనమే వారసులు. దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకే ఎంత మంచి దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అందులో ఆయనే మనల్ని పుట్టించాడు. అది ఆయనే మనల్ని పుట్టించాడు. ఆయనే మన తండ్రి.
ఎందుకంటే మరి మన స్వరూపముందు మన పోలికగా నరుల్ని చేయదుమని దేవుడు అని మరి ఏదైనా తోటలో మరి ఏదైనా తోటలో మరి మట్టిని తీసి బొమ్మను చేసి మరి ముగ్గు శాస్త్రాల జీవాత్మది దేవుడు తన పోలికగా తన రూపంలో మరి మొట్టమొదటి మనిషినే ఆ మొట్టమొదటి మనిషి ఎవరంటే ఆదాము దేవుడు చేతులతో చేశాడు, తన రూపంలో చేశాడు, తన పోలికలో చేశాడు. అందులో మానవ జాత ఎవరి పోలిక అంటే దేవుని పోలిక. మనం దేవుడికి స్తోత్రం. ఆయన రూపంలో ఉన్నాం. అయితే ఆది మానవుడు మన పితృడైన ఆది మానవుడు ఆదాము అండి మన అవ్వమ్మ ఏం చేశాడంటే అపవాది మాటిని తెలంగాణ పడి తెలంగాణ మనకు దాసులైపోయాం, దేవుడికి దూరస్తులైపోయాం. అందుకు దేవుడికి దూరంగా ఉన్నాం. మనని దేవుడు తన ప్రేమ చేత జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కనుక మరి బైబిల్లో ఒక ఆమె ఉంది అండి. ఆమె భర్త అంటే ఆమెను బాగా ప్రేమించాడు. ఆమె అంటే చాలా ఇష్టమై ఆ అమ్మాయిని అమ్మాయిని ప్రేమించాడు. ఆమె పేరు ఏంటంటే రాహేల్. ఎవరో ఏంటంటే యాకోబు రాహేల్ని ప్రేమించాడు. ఆ రాహేల్ ఏమంటే తన మేనమామ పిల్ల. మరి యాకోబు తన తండ్రి ఇంటి నుండి వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు. యాకోబు తల్లి ఏం చెప్తారంటే కుమారుడా ఇదిగో నీవు నీ మేనమామ ఇంటికి వెళ్ళిపో, అక్కడ నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి నేను మరి నీ మేనమామకి అక్కడ పిల్లలు ఉంటే కనుక ఆ పిల్లల్లో ఎవరో ఒకటి నువ్వు పెళ్లి చేసుకోవాలి. మరి నువ్వు ఇక్కడ ఉండటం వల్ల అన్నకి నీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అన్నకి నీకు ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి మరి అక్కడ నివాసం చేసి అక్కడే ఉండి అక్కడ నీ మేనమామ పెళ్లి చేసుకుని అక్కడే నువ్వు ఉండునని చెప్పి తల్లిదండ్రులు మరి ఇస్సాకు రెప్పగా ఏం చేశారంటే యాకోబుని పంపించేశారు. దేవుడికి స్తోత్రం. పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళాడు ఎవరు యాకోబు గారు. ఆ మేనమామ ఇంటికి వెళ్ళాడు లాబాను గారు. వెళ్ళిన తర్వాత ఆ లాబాను గారు గురువులు మందరం చెప్పుకుంటా ఉన్నాడు. ఆ మంత్రం చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిశాడు. మీరు ఎవరంటే నేను పలానా ఊరికి ఇచ్చాను, పలానా మరి మా తల్లి పేరు లెక్క, మా నాన్నగారి పేరు ఇసాకు. మరి నేను అక్కడ నుండి ఇక్కడికి మా నాన్న మా అమ్మ మా అమ్మగారు మా డాడీ మా మమ్మీ దగ్గరికి పంపించారు. అప్పుడు మేనమామ కూతురు రాహేలు యాకోబు మా బాబాయ్ కదని చెప్పి రాబాబా అని చెప్పి ఆ నాన్నగారు వచ్చారు. డాడీగో ఎవరు తెలిసినా ఎవరో కాదు నీ కోబుట్టుకోడికే అని చెప్పి పరిచయం చేసింది. డాడీకి స్తోత్రం. అప్పుడే ఆ రాహేలు చూసిన క్షణమే యాకోబు ఏం చేశాడంటే నా మేనమామ కూతురే చాలా అందంగా ఉందని చెప్పి ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత మామతో అంటాడు మామ మరి నేను అక్కడికి ఇక్కడ వచ్చేది కాబట్టి అయితే నువ్వు నా దగ్గరకు వచ్చేబట్టి నువ్వు మరి నువ్వు నాతో ఉండాలంటే నా మందకాయ చెప్పాడు. సరే అని చెప్పి మందకాయకి మొదలెట్టాడు. అంటే పశువు అది గొడ్లు బేకం కాయతో మొదలెట్టాడు. కాస్తున్న తర్వాత కొన్ని రోజులు అక్కడ మరి మామ మరి ఇంకో మరి నాకు పెళ్లి చేయి, మరి ఎన్నాళ్ళు ఇలా పని చేయించుకుంటా కాబట్టి ఇదిగో నీ కూతురు చిన్న కూతురు అంటే నాకు ఇష్టం కాబట్టి అక్కడ పెళ్లి చేయమన్నా. సరే అయితే నీకు పెళ్లి చేయాలంటే నా కూతురు పెళ్లి చేయాలంటే మరి కట్టంగా ఏమి కావాలన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు పెట్టుబడులు వచ్చావు కాబట్టి నా కూతురిని కానీ నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే నేను బాగా డబ్బుల్లోని సంపాదన కలిగిన అది నువ్వు కట్టుబడి ఇప్పుడు ఏం చేస్తావు? నా కూతురు ఇష్టపడ్డావు, సరే నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మరి 7 సంవత్సరాలు కనుక నాకు పని ఊరికే చేసి పెడితే నా మతం ఊరికే కాస్తే నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. అప్పుడు సరే తనకు రేపించిన రాహేల్ కోసం ఏం చేయాలంటే 7 సంవత్సరాలు ఊరికే పనిచేసాం, ఊరికే మాత్రం కాసాం. రాసిన తర్వాత మరి మామ 7 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరి ఇదిగో మరి నుంచి మాట జ్ఞాపకం చేసుకో. అందులో ఏం చెప్పావు? 7 సంవత్సరాలు కాదు మళ్ళీ అంటే సరేనే అని చెప్పి ఏం చేయాలంటే గొప్ప బిందు అందరూ పిలిచి భోజనాలు పెట్టి ఏం చేశారంటే చిన్న కూతురు ఎవరు మనిషి పెద్ద కూతురు నుంచి పెళ్లి చేశారు. అప్పుడు దేవుడిలే కదా అది లైట్లో మనకి వీరు పుట్టేప్పటికి లైట్ వచ్చేసినాయి. నా చిన్నతనంలో మరి మనోజ్ ఇక అయితే అప్పుడు ఈ ఊరికి ఫస్ట్ లైట్ వచ్చి వాళ్ళ ఊరు. అంతకుముందు అందరూ దేవుడి లైట్లు అందరూ కరెంట్ ఎవరికి కూడా ఉండేది కాదు. తర్వాత ఈది లైట్లు ఫస్ట్ లైట్లు వచ్చినాయి ఆ చిన్నతనం. తర్వాత అప్పుడైతే మీకు ఏంటి అందరిలోకి ఏమొచ్చింది?
హెల్ప్ ఇచ్చేసి దేవుడికి స్తోత్రం. అయితే ఆ పూర్వకాలంలో అంటే అందరూ దేవుడు కాగా తీసుకునేవారు పెళ్ళికి వెళ్తున్న కోసం. అప్పుడు ఆ పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్లి చీకట్లో అయిపోయింది పెళ్లి. ఆ పెళ్ళి ఏదో యాకోబు గుర్తుపట్టకపోయాడు. పెళ్ళి అయిపోతున్నా యాకోబు తెల్లాన్ని చూసేవాడికి ఎవరున్నారు ఇక్కడ రాహేలు కాకుండా మన అక్క లేయా ఉంది. అదేంటి మాయా ఎంత మార్పు చేశారు. నేను చందాన్ని ఇష్టపడితే చందాల కోసం 2 సంవత్సరాలు పనిచేశారు కదా, నువ్వు ఎంత పని చేసావు మాయా అంటే అసలు 7 సంవత్సరాలు చిన్నదాన్ని కూడా చేస్తాను. ఇంకో 7 సంవత్సరాలు యాకోబు గారు 7 సంవత్సరాలు మళ్ళీ రాహేల్ని మళ్ళీ పెట్టేశాడు. అయితే అలాగా అది లేని ఉంటారు. రాహేల్ని మాత్రం పుట్టలేదు. రాహేల్కి పాపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. యాకోబు మీద పాపం పడిపోతుంది. చూడండి ఆదికాండము 35 1 చదువుతున్నాం. ఇదో రాహేలు తాను యాకోబులకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్కయ్యను అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలం నువ్వు లేని కదా నేను సచ్చింది. అప్పుడు యాకోబు ఏమన్నాడు, యాకోబు పాపము ఆ దేవుని మీద రగులుకొనక అతడు నేను నీకు గర్భఫలం ఈకపోయినా దేవునికి ప్రతిగానున్నావా, గర్భఫలం ఈకపోయినా దేవునికి ప్రతిగానున్నావా అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యాకోబు అన్నమాట ఎవరితోటి రాహేలుతోటి. రాహేలు అంటే అక్కకే పిల్లలు పుట్టారు, నాకు పిల్లలు పుట్టలేదు అని ఏం చేసిందంటే తనకు అసూయ వచ్చింది. నా పిల్లలైతే 60 పిల్లలు, నా పిల్లలు ఏమవుతారు కదా. మన ఇంట్లో మన ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు, మన ఫ్రెండ్స్ని తీసుకొచ్చినా మన పిల్లలే బాగా సో పక్కన వచ్చినా ఏం చేస్తారా ప్రేమగా నీతో మాట్లాడేట్టుగా మీ అమ్మ నాన్న ఇతర పిల్లలతోటి అంత ప్రేమగా మాట్లాడలేరు కదా, అంత ప్రేమగా ప్రేమించలేదు. అలాగే ఇక్కడ రాహేలు తన అక్క పిల్లలను చూసి అసూయపడి యాకోబు మీద ఏం చేసింది, నాకు గర్భఫలం కావాలి, నాకు పిల్లలు కావాలి అని యాకోబు మీద మారం చేయడం మొదలెట్టింది, గొడవ చేయడం మొదలెట్టింది. అప్పుడు అంటే యాకోబు రాహేలు మీద పాపడతాడు. నేనేమన్నా గర్భఫలం ఇవ్వడానికి నేనేమన్నా దేవునికి ప్రతినిధినా, అది నా చేతిలో ఉందా? బైబిల్ వాక్యం చూస్తుంది గర్భఫలము ఇచ్చు బహుమానము. ఎవరితో గర్భఫలము దేవుడు ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానంగా ఇక్కడ ఆయన ఇవ్వాలి. ఆయన తర్వాత ఒక రోజున రాహేలు ఏం చేసిందంటే దేవునికి ప్రార్థన చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవిని ఆమె గర్భము తెచ్చెను. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నిందలు తొలగించాలనుకుని మరియు ఆమె యెహోవా మరి యొక్క కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేపు ఏర్పడి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు రాహేలు అంటే ఏం చేసింది, ఆమె మనవిని ఆమె గర్భంలో తెలియజేసాడు దేవుడికి స్తోత్రం. అంటే రాహేలు ఏం చేసింది, దేవుడి వైపు చేతులెత్తింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, అందరికీ బెదిరినా నచ్చకుండా నాకు ఆశీర్పడాలి కానీ నాకు మాత్రం కింద కలగట్లేదయ్యా. ఇదిగో నా భర్త నన్ను ప్రేమించాడు, నా భర్త నన్ను ఇష్టపడ్డాడు, కానీ ఇష్టపడ్డాడు కానీ నాకు ఇవ్వలేదు, నాకు సంతానం లేదని చేర్చినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుతుందో అంటే దేవునికి మొదపెట్టే వారిని దేవుడు ఏం చేస్తాడో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలి, దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. అందులో రాహేలు ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తుందో దేవుడు అప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెను జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆమె నుంచి తెలుసా యోసేపును ఇచ్చాడు. ఎవరిచ్చాడు? యోసేపు ఎవరో తెలుసా? యోసేపు పెద్ద అయిన తర్వాత ఏమయ్యాడు తెలుసా? కానీ యోసేపు మరి చాలా అందగాడు, చాలా సౌందర్యంగా పుట్టాడు. అయితే ఓ రోజు కూడా ఎదిగిన తర్వాత తన అందాన్ని చూసి అందులో అసూయపడ్డారు. యోసేపు మాత్రము వెళ్ళి దేవుడిని ఎందుకు చిన్నతనంలో దేవుని ప్రేమిస్తా ఉన్నాడు. ఓ రోజు ఏం చేశారంటే యోసేపుని
అంటే అందరికంటే శనగా ఏం చేశాడంటే యేసోపుని బాగా జాగ్రత్తగా చూసేవాడు. యేసోపు ఎక్కువగా ప్రార్థనలు వెళ్తుండేవాడు. ప్రార్థనతో ఉండడం ద్వారా అతనికి దేవుని యొక్క దర్శనం కలుగుతూ ఉంది. దేవుడితో మాట్లాడుతూ ఉన్నవాడు. దేవుని దర్శనం కలుగుతూ ఉంది యేసోపుకి. అప్పుడు ఓ రోజున కలగ యేసోపు కాసి కలగంటే ఆ కలవ ఏంటంటే మరి నక్షత్రాలు ఉన్నాయి. 11 నక్షత్రాలు నాకు ఏం చేసి సాగిలు పట్టాయి. మరి సూర్యశక్తులు కూడా నాకు సాగిలు పట్టారు. అప్పుడు ఆ కలవ అంటారు, రే మేమందరూ నీ సాగిలు పట్టామేంట్రా, మీ నాన్న మీ అమ్మ నేను మీ అమ్మ నీకు సాగిలు పడతావా, మీ అమ్మ నీకు సాగిలు పడతారా, నువ్వు ఇలాంటి ఎలాగంటావా అంటాడు యాకోబు. నెయ్యి అంటాడు యాకోబు. అది అందులో కూడా వింటారు, ఏంటి మరీ అని చెప్పి కొంచెం కోపము తెచ్చుకుంటారు యాకోబు. ఎవరి యేసోపే. తర్వాత ఒక రోజున అన్నలో గొడ్లు వేపుకుంటారు, పొలంలో పంట వేపుకుంటారు, అడవిలోకి వెళ్ళి తోలికెళ్ళి. అప్పుడు ఇంటి నుండి ఆ నాన్నగారు ఏం చేశారంటే, మరి నాన్న అన్నలకి కొద్దిగా ఆహారం పట్టి ఆహార పదార్థాలు పిల్లు అని చెప్పి ఆహార పదార్థాలు ఇచ్చారు. తీసుకుని వెళ్తే అన్నిలో ఏం చేశారు, దూరం చూసి ఒరే కళ్ళకండే వాడు అట్లా కళ్ళకండే వాడు వస్తాడు అని అన్నం అందుకే ఆలోచించి, రే వీడు కళ్ళకండే వాడు వస్తున్నాడా, రంగు రెండు పట్టేసి వస్తాడా, ఇది మనం మంచిపడరా చంపేయరా అదే మాట్లాడుకున్నారా, చంపేద్దారా అని బయటపోతుంటే దాంట్లో వారికి చెప్తారు, చంపే చంపేస్తే ఉంటే చంపొద్దు అని అడ్డారు. కొట్టిన తర్వాత చంపేద్దాం అనుకుంటారు. అప్పుడు అలాగే చంపొద్దు అంటే అక్కడ ఒక గోధుమ పడేస్తే ఎప్పుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. గోధుమ పడేస్తే ఆ గోధుమ నుండి దేవుడు ప్రార్థన చేసుకుని నువ్వు ఒక ఐగుప్తు దేశాన్ని ఆ మాకన్నా ఐగుప్తు దేశంలో వేతనే వాళ్ళని పిలిచి నువ్వు అక్కడ ఉండే కూర్చో అనేసేపు దాన్ని కొనుక్కుంటారంటే ఆ కొనుక్కున్నారు. అయితే ఆయన్ని అప్పుడు యేసోపు ఏం చేయాలంటే మరి 39,000 రూపాయలకి అమ్మేశారు. ఇన్సల్ట్ ఎందుకే ఒక అమ్మేస్తే ఇది నానే ఏంటి అమ్మేస్తే వాళ్ళ ఐగుప్తు దేశం తీసుకుని చెప్పిన తర్వాత ఐగుప్తు దేశంలో ఎవరికాడు కూడా ఆ ఇంట్లో ఎప్పుడైతే యేసోపు ఇంట్లో ఆ ఇంట్లో అందరూ తీసుకుంటారు. యేసోపు ఇంట్లోకి యేసోపు ఒక ఇంట్లో అడిగెట్టాడు. ఆ ఇంట్లో దాని ఫారం లోటు లేదు, అది భూఫారం లోటు లేదు. వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా కుటుంబం దీవించి పడతా ఉంది. యేసోపు కానీ అయితే ఏంటంటే రాజుగారి దగ్గర పరిగెడతారు. అప్పుడు రాజుగారి దగ్గర పరిగెళ్ళిన తర్వాత ఆ రాజుగారి దగ్గర యేసోపు మరి కళ వస్తుంది రాజుగారికి. ఆ కళ భావం చెప్పినప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే ఈ ఐగుప్తు దేశం అందరికి నీవే ఏమంటారు కానీ అన్ని నువ్వే చూసుకోవాలి అని చెప్పారు. అప్పుడు ఆ రోజులో కరువు వచ్చింది 7 సంవత్సరాలు. కరువు వస్తే ఆ కరువుకి ఎక్కడ ఆహారం లేదు. ఎక్కడ ఆహారం అంటే ఐగుప్తు దేశంలో ఉంది. ఐగుప్తు దేశంలో ధాన్యం ఉన్నాయి. ఆ ధాన్యము ఎవరు వ్యవస్థలంటే యేసోపు చేతులు అమ్మబడుతుంది. దేవుడికి స్తోత్రం కానీ అందరూ ఆ కరువుకి పొలాలు ఇచ్చేసారు, పశువులు ఇచ్చేసారు, అన్ని ఇచ్చేసారు అన్ని ఇచ్చేసారు. ఎవరికైతే ఆహారం ఇంకా అన్నీ అయిపోతే కానీ వీళ్ళకి ఆహారం ధాన్యం మాత్రం తరగట్లేదు, సమృద్ధిగా ఉంది. ఆ టైంలో అందరూ 70 సంవత్సరాలు అయిపోయింది కదా, అందరూ పెద్దలు అయిపోయారు. యేసోపు కూడా పెద్దలు అయిపోయారు. అప్పుడు వీళ్ళు అక్కడి నుంచి మరి కారణం నుంచి బయలుదేరి వస్తారు. చూస్తాడు యేసోపు అని చూసి గుర్తుపట్టి మేరకులే ఎక్కువ గుర్తుపట్టి అప్పుడు వాళ్ళకి నాలుగు ఇచ్చి వాళ్ళకి ఏం కావాలి ఎక్కడి నుంచి వచ్చారు దగ్గరికి అక్కడ ఫాటిలో తెచ్చామండి. యాకోబు ఎవరు మేము ఊరిలో కాకపోతే మీకేం కావాలంటే మాకు తాళి కావాలి సరే అని చెప్పి ఎదురి ఐగుప్తు దేశం వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ కరువు కారణంతా కూడా డాక్టర్ యేసోపు వాళ్ళ నాన్న గుర్తుపడతాడు. వాళ్ళ అన్నలు గుర్తుపట్టి వాళ్ళందరినీ కౌగులించి నేను ఎవరినో కాదు అమ్మివేసిన యేసోపు, ఎవరినే అమ్మివేసిన యేసోపు నేను అంటే అప్పుడు వాళ్ళందరూ గుండి తల్లి పడ్డది. అమ్మో మేము ఆ రోజు పీడిఎస్ చంపేస్తాడేమో అనుకుంటారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎప్పనే చేయడమయ్యా, మీరు మాతో ఉందని నేను ఇక్కడ ఈ దేశానికి ప్రధాని మీకు అనుకారం కాదు, మీకు ఏం కావాలంటే రాజుతో మాట్లాడి ఏం చేస్తారంటే పశువులకి కొనడానికే వాసన ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. అంటే రాజుగారిని దేవుడు జ్ఞాపం చేసిన ఎంత గొప్ప పెట్టనిచ్చాడు. కరువు కాలంలో రాబోతున్న కరువుని తగ్గించే ఓ మాటని మరి రాయకుండా దేవుడికి స్తోత్రం. అందులో మనం దేవుని సంలో ప్రార్థన చేస్తే మనం దేవుడు గొప్పవారిని చేస్తాడు, గొప్పగా స్థితిలో ఉంచుతాడు,
గొప్ప స్థితిలో నిలబెడతాడు. మళ్ళీ అందుకు రాహేలుని జ్ఞాపకం చేసుకుని రాహేలు యొక్క ఆవేదన తీర్చి రాహేలు అంటే మరి యాకోబు సంతతికి అంతటికి కూడా మరి యోసేపు తీవ్రకరమైన బిడ్డనే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అందుకు రాహేలు ఏడ్చింది, కానీ రాహేలు మనం దేవుడు ఆలకించాడు. దేవుడికి స్తోత్రం. మనం ఆలకించాడు. అందుకు దేవుడు మనం జ్ఞాపకం చేసి అందుకు మనం ఎలా కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, రాహేలు ఎలాగైతే మరి దేవుడి దగ్గర విన్నపం చేసిందో అప్పుడు దేవుడు అతను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని ఎలాగ తెరిచాడో అలాగే మనం కూడా దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తే దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు. మర్చిపోవడానికి ఆయన అన్వయిస్తున్న దేవుడు కాదు, ఆయన మంచి దేవుడు. ఆయన యెహోవా అందరికీ ఉపకారి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఎవరికి ఉపకారి? అందరికీ ఉపకారం చేసే దేవుడు వేసే దేవుడికి స్తోత్రం. అందులో మనము దేవుణ్ణి ప్రేమించడం, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఆ పాట వాడు అన్నాడు. హల్లెలూయా. అందులో మన అవసరం ఏంటో మన అక్కర్లేంటో ఆయన జ్ఞాపకం చేసుకుని సమృద్ధిగా దీవించే దేవుడు మన వేసే దేవుడికి స్తోత్రం. మన దేవుడు చేస్తాడా? సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందులో రాహేలు జ్ఞాపకం చేసుకుని తన గర్భం చేసి రాహేలుకి ఇతర బిడ్డలను దీవించాడు. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. అందులో మనల్ని కూడా మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మనం పాటలు పాడుతున్నాము. ఆయన ఏం చేస్తున్నా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుని ఆనందిస్తే వాళ్ళు ఏం చేస్తారు? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని మందిరంలో వచ్చాం, కానీ ఆ బిడ్డలో వచ్చాడు. ఆ పరగ ప్రియ వచ్చింది, ఆ పరగ పుష్పం వచ్చింది, ఏంటి పరగ నాగమని వచ్చింది, ఇదిగో పరగ తక్కువ పిల్లలు వచ్చారు. అలాగా ఏంటి పండుగ నుంచి వచ్చింది పిల్ల బాడీ నాకు వచ్చారు ఇక్కడికి అంటే ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకుని దేవుడికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకుని ఏ సమయంలో ఏది అవసరం దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఆయన విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎడవని దేవుడు యేసయ్య. దేవుడికి స్తోత్రం కలిగి కాక. అందులో మనం ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నువ్వు నేను కూడా ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. అంటూ ఎందుకంటే ఆయన మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తామో బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడే వారికి ఆయన ఏ చేయడు కాదు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. అందరూ మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి. ఆయన ఎప్పుడైతే మరి మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకుంటామో, మరి ఆ దేవుని శక్తిలో మరి రాలేదు. మరి అక్క ముందు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, భక్తుని జ్ఞాపకం చేసుకోండి. నాకు అక్కడే పడుతున్నారు, అంతకి పడుతున్నారు, నాకు మాత్రం పిల్లలు పడుతున్నది. ఎవరి పేరు దెబ్బడింది? యాకోబు పేరు దెబ్బడింది. అక్కడ నేను దేవునే కాదు గర్భం ఇచ్చే ఎవరిస్తారు బహుమానం? దేవుడు ఇస్తాడు. ఆరికి ఎవరిస్తారు? దేవుడి వారు ఆరికి ఆయుష్ ఎవరివ్వాలి? దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నది ఆయుష్ ఆయన పెంచగలిగిన ఒక ఆయన ఒక రోజున ఈ విషయం చెప్తే ముగించిపోతాం. ఒక రోజున ఒక అతను చాలా యథార్థంగా ఉండేవాడు, అత్తిపడ్డ ఆయన ఒక రాజు. ఎవరు? రాజు. ఆయన పేరు హిజ్కియా. ఎవరైనా? హిజ్కియా. ఆ హిజ్కియా రాజు ఆయనకు ఒక రాసి పుండు వేసింది. ఆ పుండే మరణకరమైన పుండు కూడా. ఆ రాసి పుండు వాళ్ళు ఏమవుతుంది? దాని మందులు చనిపోవడమే. అయితే ఈలోగా ఆ వ్యక్తి మరి హిజ్కియా చాలా భక్తి కొరకు ఆ రాసి పుండు ఎప్పుడైతే ఇస్తుందో చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. అప్పుడు ఈ లోపల దైవజనుడు పంపి దేవుడు అంటాడు, ఒక ప్రవక్తను పంపించి హిజ్కియా ఇది చక్క పెట్టుకోమని చెప్పాక మరి తన ఇల్లు చక్క పెట్టుకోవాలి. హిజ్కియా చనిపోతున్నాడు, హిజ్కియా ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పి మరి దైవజనుడు పంపించాడు ఆయనకి. అప్పుడు హిజ్కియా మరి నీ ఇల్లు చక్క పెట్టుకో, నీకు నా ఆస్తి మోస్తులు ఎవరికి బాగా పంచిపెట్టేసి ఎవరికి నువ్వు అన్నీ సిద్ధపడుకో చెప్తాను. అప్పుడే చెప్తానప్పుడు ఎక్కడి హిజ్కియా అంటే ఆ కుర్చీ దిగి మంచం దిగి గోడ వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అయ్యా నీ ఎదుట నేను ఎంత యథార్థంగా ఉంటానో, ఎంత యథార్థ ఉదిరిన ఎదుట నడిచానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. నన్ను కడిగించినైనా, నన్ను స్వస్థపరచినైనా, నన్ను బ్రతికించినైనా, నాకు ఆయుష్ నేనైనా అని ఏడవడం మొదలెట్టాడు. ఎవరో? హిజ్కియా రాదు. ఎవరు? హిజ్కియా రాదు. అప్పుడు వెంటనే ఈ దైవజనుడు భూమి వాకిన దాటి ఎలా వెళ్ళిపోతాడు. ఇక వెంటనే బయట అడిగిపెట్టుకుంటాడు. దేవుని స్వరం మళ్ళీ దైవజనుడు పిలిచాడు. దైవజనుడా హిజ్కియా మరా నేను ఆలకించాను,
హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాడు అని చెప్పి ఈ దైవజనుడితో అక్కడికి వెళ్ళి, హిజ్కియా నువ్వు చనిపోమంట, దేవుడు నీకు 15 సంవత్సరాలకి ఆయుష్ను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మొదలుపెట్టడం జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవుడికి స్తోత్రం. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన ప్రేమించే వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన మలుచుకోవడం ఆయన రాసిన దేవుడు కాదు. ఎందుకంటే మనం పేర ఒక మన దేవునికి ప్రభు మనకు పక్కగా మన చిన్న సహకారాన్ని మన దేవుడు అందిస్తే ఆయన ఎంత సహకారం తెలుసా? దేవుడికి స్తోత్రం. అందుకు బైబిల్ అంటుంది, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు, నీతో అనేక పట్టణాల మీద నియమిస్తారు. ఒక ఆయనట ఒక విషయంలో నమ్మకం అన్నాడట, పలానా నమ్మకమైన రాజుగా నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావంటున్నా, ఇదిగో ఈ 10 పట్టణాలు నువ్వే చేసుకోమన్నాడు యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది నువ్వు దేవునిలో నమ్మకంగా ఉంటే నమ్మకమైన వాడిని ఎక్కడికి గొప్ప స్థితిలో తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. అందులో ఒక ఆయన పాట పాడాడు, ఓ అందరి ప్రేమ నా యేసు ప్రేమ, ఓ అందరి ప్రేమ నా యేసు ప్రేమ, తరాలెన్ని మారినా యుగాలెన్ని మారినా మారిన ప్రేమ నా యేసు ప్రేమ, ఓ అందరి ప్రేమ నా యేసు ప్రేమ. ఏంటంట దేవుణ్ణి ప్రేమిస్తే అది ఓ అంటారు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప స్థితిలో మనం తీసుకెళ్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చనిపోయిన లాజర్నే బ్రతికించిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రభు వారు మనల్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ డిసెంబర్ మాసంలో మీ అందరినీ మనందరినీ జ్ఞాపకం చేసుకుని మరి సంవత్సరం అంతా దేవుడు కృపణ గురించి కనికరించి చూపించి ఈ సంవత్సరంలో మరి 11 నెలలు ఆదరించి ప్రేమించి మళ్ళీ ఈ డిసెంబర్ మాసంలో మనందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం. నేను కూడా చెప్పినట్టునే మీకు చెప్పి యాక్టివ్ కదా, మరి క్రిస్మస్ పండుగ ఈ పండుగలో నేను ఉండాలి, నేను పాల్గొనుకోవాలి అని మీరు ఎప్పుడైతే ఇష్టపడ్డారో అప్పుడే మన సంఘాన్ని మన కుటుంబాన్ని మిమ్మల్ని గొప్ప స్థితిలో దేవుడు నడిపించబోతున్నాడు, బలపరచబోతున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయటము మొదలు పెట్టాడు. ఎందుకంటే దాన్ని గణపరిచే వారిని నేను గణపరిచింది మన దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అందుకు నేను ఎవరిని గణపరచాలి? మనము దేవుడిని గణపరచబోతున్నాం. అందుకు దేవుడు గణపరచబోతున్నాడు, దేవుడు మనం హెచ్చించబోతున్నాడు, దేవుడు మనం ఆశ్రయించబోతున్నాడు. అందులో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభావం